ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మట్టి తరలించే వారి దళారుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్, దండ్రుపల్లి లాంటి పలు గ్రామాల నుంచి, చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి విధానాన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తప్పుపడుతున్నారు. ఇది ఖచ్చితంగా అరికట్టాల్సిందే, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆ గ్రామస్తులు. చివరికి లాఠీ చార్జ్ వరకు దారితీసింది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుంది. ఇటుక తయారీ కావచ్చు, ఇతరత్ర అవసరాలకు కావచ్చు, మట్టిని పెద్ద ఎత్తున తరలించడం వల్ల నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీన్ని అరికట్టాలని చెప్పేసి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగరు, ఇక్కడ వరదవెల్లి, ఆమ్లెట్ గ్రామం, సిట్కు చెరువు, అటుపోతే దుండ్రపల్లి, ఈ తదితర గ్రామాలలో గత 3-4 సంవత్సరాల నుంచి మరి ఈ మట్టి, ఈ జాతి సంపద అయినటువంటి మట్టి వనరులు ఏవైతే ఉన్నాయో మరి గత 3 సంవత్సరాల నుంచి ఒక మాఫియాగా ఏర్పడి డబ్బులు సొమ్ము చేసుకుంటూ, మరి ఇది వాస్తవానికి చెప్పానంటే ప్రభుత్వం ఇటుక బట్టి యాజమానికి పర్మిషన్ ఇస్తే మేము తప్పుపట్టాం. ఎందుకంటే అది దేశ నిర్మాణ భాగంలో అదొక ఉత్పత్తి సాధనం కాబట్టి ఇటుక బట్టి యాజమానికి మేము సహకరిస్తాం. కానీ ఇక్కడ కాసులు సొమ్ము చేసుకుంటూ కొంతమంది దళారుగా ఏర్పడి మట్టిని కొల్లగొడుతున్నా కూడా ఇలా ప్రభుత్వమే దగ్గరుండి మరి ప్రేక్షక పాత్ర వహిస్తుందంటే మరొకసారి మరి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మరి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరి మట్టి తవ్వకాలు పర్మిషన్ లేదు, మరి మొరం కానీ మట్టి కానీ కాపాడుకోవాలని చెప్పి వారు అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ కింది స్థాయికి వచ్చే వరకు ఈ బోయినపల్లి మండలం లోపల రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా తదితర వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో లంచాలకు ఆశపడి మామూలు మత్తుల తూగుతూ మరి ఈ విలువైన జాతి సంపద ఏదైతే ఉందో మరి భావితరాలకు అందకుండా ప్రతి సంవత్సరం 100 ట్రిప్పులు మాయం చేస్తే మరి నేను ఒకటే సిపిఎం పార్టీగా రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన ఇలా ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సన్నకారు, చిన్నకారు రైతాంగానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరేమో చెప్పే మాటలు ఒక రకంగా ఉన్నాయి, క్షేత్రస్థాయిలకు వస్తే ఒక రకంగా ఉన్నాయి. మరి మట్టి తరలిస్తే కఠిన చర్యలు అన్నప్పుడు మరి దాదాపు ఒక 10 రోజుల నుంచి గతంలో కూడా వారం రోజుల కింద కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మళ్ళా అనాధికార పర్మిషన్ ఇచ్చుకుంటూ మరి మొత్తం తవ్వుకుంటూ పోతుంటే మరి భవిష్యత్ తరాలకి ప్రభుత్వాలు ఏం సందేశం ఇస్తే కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఈ మట్టి రైతాంగానికి ఉపయోగపడాలి. ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఖర్చు చేస్తున్నప్పటికీ మరి ఈ మట్టిని కూడా ఖర్చు చేయడంలో మరి ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుంది? మరి ఇలా ఒక సన్నకారు, చిన్నకారు రైతు ఎవరైతే ఉన్నారో తన పొలంలో కనీసం ఒక 10 ట్రిప్పులు పోసుకుందామన్నా పోసుకునే పరిస్థితి లేదు. కానీ దోపిడీదారులకు, ఇసుక మాఫియా, మట్టి మాఫియాలకు తొత్తులుగా మారి లంచాలకు ఆశపడి ఇలా ప్రభుత్వమే దగ్గరుండి చోద్యం చూస్తుంది. గత 15-20 రోజుల నుంచి సుందాబాద్ మండలం కుదురుప్రాక గ్రామం నుంచి ఊర చెరువు నుండి అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము గత పాలక వర్గము, నిట్టూరు గ్రామ ప్రజలు కలిసి లారీలను అడ్డుకోవడం జరిగిన తరుణంలో వాళ్ళు ఏం చేసిందంటే, అన్న మీ ఊరుకు ఏదైనా కానీ మేము ఛాయం చేస్తాం అనే ఆ క్రమంలో మా ఊరి ప్రజలు అందరూ కలిసి ఊరి రామాలయానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది గ్రామానికి రామాలయంకు. అయితే దానిలో తరుణంగా మేము పోనీగా నడుపుకుంటారు కానీ మేము వదిలిపెట్టడం జరిగింది. గత వారం నుంచి నడిచిన క్రమంలో నిన్న లారీలు అనేటివి ఒక టిప్పర్ లారీ వచ్చేసి 11 kV పోల్ను గుద్ది వెళ్ళడం జరిగింది. పోలు విరిగిన వెంటనే లారీ డ్రైవర్ అనే వ్యక్తి ఏం చేయాలి అన్న తప్పు జరిగింది అని ఆగి మాట్లాడేది పోయి అధిక వేగంతో ముప్పిడి తోట అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక గత 5-6 కిలోమీటర్ల దూరం వరకు అధిక వేగంతో వెళ్ళడం జరిగిన తరుణంలో మా గ్రామ సర్పంచ్ గారు గ్రామస్తులు కలిసి టిప్పర్ లారీ డ్రైవర్ని తీసుకొచ్చి మాట్లాడదామన్న క్రమంలో తీసుకొచ్చిన తరుణంలో ఇక్కడ ఉన్న గత ఒక 2-3 వ్యక్తులు గ్రామస్తులు అతనిపై దాడి చేయడం జరిగిన వాళ్ళు పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మాకు తెలియదు. సర్పంచ్ గారు మాట్లాడుతూనే మమ్మల్ని అందరినీ ఎస్ఐ గారు వచ్చేసి లాఠీ చార్జ్ జరగడం జరిగింది. వాళ్ళని విడిచిపెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులను విడిచిపెట్టి
వాళ్ళని దాటుకొని మిగుతున్న మా టీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడం జరిగింది.